మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారం తీసుకెళ్తారని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్త అండి. అబ్బా ఇప్పటికి 100 సార్లు చెప్పావు. సరే చలిలో అది తిరగండి, ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మరి వెళ్ళరానా? సరే బాయ్. బాయ్ స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు ఆవిడ అంటే పిల్ల పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు. దీంతోనేనా? ఏమే నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తా, కారం పెట్టి కోసేస్తాను. ఏంటి నాకే ఎదురు ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా సార్? మేము మేనేజ్ చేస్తాం కదా. అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తా అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది. రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకల్ అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ప్రతాప్ అరెస్ట్ చేయాలి. ఎవరు రాదే? ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. నమస్తే అన్న. రోజు రోజుకి మీడియా కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కరిని ఇష్టొద్దన్నా, మన కత్తుల కన్నా వాళ్ళ కెమెరాలకే పవర్ ఎక్కువ. అదేంటో మనం షూట్ చేస్తే కేసు అవుద్ది, వాళ్ళు షూట్ చేస్తే న్యూస్ అవుద్ది. అసలు ఇదంతా ఎలా జరిగిందన్నా? అంతా వీడి వల్లే. రా అన్నారా, చెప్పానుగా ఎదవనని. ఎలా రప్పించానో చూసావా? నీకేం బ్యాక్గ్రౌండ్ ఉందనరా? ఏం చూసుకుంటా ఇంత రెచ్చిపోతున్నావు? బ్యాక్గ్రౌండ్ కాదన్నా, బ్యాక్ బోన్ నమ్ముకుని వచ్చినోడిని. నిన్ను వదలనరా. నాది సేమ్ డైలాగ్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ లాయర్ గారు, ఇతని పేరు దేవ్ అలియాస్ జయదేవ్, రేచర్ల బంగారయ్య కాలేజ్ స్టూడెంట్. ఇవిగోండి పేరు పేపర్. ఈతను దేవ్ కాదు. నిరూపించగలరా? గాడిగాడు మళ్ళీ ఏదో ఆట మొదలెట్టాడు. అసలు నువ్వు స్టూడెంట్ లో ఉన్నావురా? ఏ నీ చేతుల్లో అన్యాయంగా దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు పోలీసువా కావా అని అతను ఏమైనా అడిగాడా? రా బాబు. గెలిచాను అనుకుంటున్నావా? ఓడిపోతానన్న భయం నీకు స్టార్ట్ అయిందన్నా. దేవ్, జయదేవ్ ద స్టూడెంట్. వాడు దేవేంట్రా? మన చేతులతో మనమే కాల్చి చంపాం కదా. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. దానికంత టెన్షన్ ఎందుకు బాబా? వాడు దేవ్ కాదు, కాళిదాసుని ప్రూవ్ చేద్దాం, ప్రాబ్లం సాల్వ్. మరి దేవేమయ్యాడంటే ఏం చెప్తాడు? ఏం ఆలోచిస్తున్నావు బాబు? నీ ప్రాణాలు కాపాడడానికే దేవు పేరుతో నిన్ను బయటకు తీసుకొచ్చాం. నా మాట విని నువ్వు మీ ఊరు వెళ్ళిపో. జడ్జి గారు ఇచ్చిన వాయిదా ప్రకారం కోర్టులో స్టే ఎప్పటిలోగా తీసుకోవాలి. నాకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించి వదిలేయడానికి నేనేం మహాత్ముడిని కాదు, సగటు మనిషిని. ఈ కాలేజ్ మీకే దక్కాలన్న దేవ్ కోరిక నేను తీరుస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. చెప్పండి సార్, లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపే. లేకపోతే ఈ ప్రాపర్టీకి అజయ్ ఓనర్ అవుతాడు. ఓ మంచి పని కోసం నువ్వు పోరాడతానంటే మా అండ నీకెప్పుడు ఉంటుంది. మినిస్టర్ లైన్ లో దొరికాడా? మినిస్టర్ గారు బంగారు ట్రస్ట్ వాళ్ళు చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళారంటనా? బంగారయ్య ట్రస్ట్ భూ పంపిణీక మనకు తెలియకుండా
అంతేకాకుండా కోట్ల విలువైన ఈ భూమిని మినిస్టర్ గారి చేతుల మీదుగా పేద ప్రజలకు పంచే ముందు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొత్తం పంచాలా? భలే మొత్తంగా ఎవరికైనా ఇస్తుందా? 10% పేదవాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మీరే. మీరు కూడా పంచలేస్తారే. అప్పుడప్పుడు నోట్ చేయలేదు సార్. సార్ ప్రతాప్ రావయ్యారా? సార్ ఏంటిదంతా? భూమి పంపిణీ కార్యక్రమం అయ్యా. ఇందులో 10% పేదలకి, మిగతాదంతా యాజ్ యూజువల్ గా మనం నొక్కేద్దాం. ఇది ఆల్రెడీ నొక్కేసిన ల్యాండ్ సార్, ఇదే. అబ్బో ఇది వీడికి తెలియకుండా నోట్ చేయాల్సిన పంచి. ఆ రేచర్ల బంగారు ట్రస్ట్ వాళ్ళు అన్నారు చూడు. రేయ్, ఏంట్రా ఈ రిజిస్ట్రేషన్? దీని గురించి మాకేం తెలియదు సార్. ఈ విషయంలో మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మా స్టూడెంట్ లీడర్ దేవతో మాట్లాడుకోండి, అంతే కదా సార్? పదవిలోకి వచ్చాక ఎక్కడెక్కడ భూములు నొక్కేశారో మీకే ఐడియా లేదనుకుంటా. అయినా 500 కోట్ల వాల్యూ చేసే ఈ భూమిని పేదోళ్లకు పంచుతున్నావంటే నిజమైన లీడర్ నువ్వే బాబాయ్. రేయ్, నేనెవరో ఎలాంటి వాడినో తెలిసి కూడా నాతో గేమ్స్ ఆడుతున్నావా? ఎంత కొవ్వురా నీకు! దీన్నే మా ఏరియాలో బలుపు అంటారు. అయినా మనిషి అన్నాక ఆ మాత్రం బలుపు ఉండాలి బాబాయ్. చిన్నప్పటి నుంచి నా గేమ్స్ అంటే తెగ ఇంట్రెస్ట్. రేయ్, ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ రా. అబ్బో కనిపెట్టేశాడండి. మరి కాలేజ్ విషయంలో నువ్వు చేసిందేంటమ్మా? దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయడం మీకు హాబీ ఏమో, మనకు అదే వృత్తి. ఈ ల్యాండ్ ఎవరు కొనడానికి ధైర్యం చేయరనే ఈ పంపిణీ పథకం పెట్టా. నీకు ఇంకో పంచి తెలుసా? వీళ్ళ కాలేజ్ వీళ్ళకి తిరిగిచ్చే వరకు నీ భూములు ఒక్కొక్కటి నీ చేతుల మీదుగానే పంచి పెట్టిస్తూ ఉంటా. అది నీ వల్ల కాదురా కాళీ. సార్, త్రిష అనే ఆవిడ కాదు వీడు దొంగతనం చేసినట్టు వాళ్ళ లాయర్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. చౌన్సీ గారు, అతను ఇప్పుడు స్టూడెంట్ లీడర్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే స్టూడెంట్స్ చూస్తూ ఊరుకోరు. అర్థమైందిగా. అన్నట్టు ఒక చిన్న మాట మర్చిపోయా. ఏ కోర్టులో స్టే తీసుకురావడానికి వెళ్ళేప్పుడు దేవుని చంపేశారో అదే కోర్టులో నేను దేవ్ పేరుతో స్టే తీసుకొస్తా. ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్. స్టే తెస్తాడంటావా? అబ్బే ఇది పేలే పంచి కాదు సార్, అరెస్ట్ అయ్యాడు కదా, లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం ఇంపాసిబుల్. త్రిషాని పిలువు. ఆ రాజానగరం పిఎస్ ఎవరయ్యా? త్రిష, త్రిష. త్రిష, sexy lady on the floor, keep you coming back for more. Sexy lady on the floor, keep you coming back for more. ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా